స్టార్ట్ చేద్దాం అభయ. యా, జై శ్రీ మాతాజీ. మరి సహజ యోగా 15 రోజుల ఈ కార్యక్రమంకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ స్వాగతము. సహజ యోగా పరివారం తరపున మా యొక్క నమస్కారము. సో ఇవాళ మీరు ఆల్రెడీ 8 రోజులు ఈ ధ్యాన కార్యక్రమం అనేటువంటిది జరిగిపోయింది. సో ఇవాళ 9వ రోజు. మరి ఒక్కసారి అసలు ఏం చేసాము అనేటువంటిది చూసుకున్నట్లయితే, మొట్టమొదటి రోజు అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ధ్యానం గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. మొట్టమొదటి రోజు మీరు ఆత్మ సాక్షాత్కారంను పొంది ఉన్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క ఈ సహస్రారంను తెరవడం ద్వారా మనకు ఈ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది లభించింది. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా ఈ అవకాశంను సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైనా కూడా చేయాలనుకున్న వారు తప్పకుండా ఈ అవకాశము అందిపుచ్చుకోవచ్చును. అయితే ఏం జరిగింది మరి మనకి ఆత్మ సాక్షాత్కారం ద్వారా అంటే, మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి ఎనర్జీ లేదా శక్తి ఏదైతే ఉందో కుండల్ని అంటున్నాం, మన యొక్క వెన్నెముక యొక్క చివరి భాగంలో ఉంటుంది. ఆ కుండల్ని అనేటువంటిది మన యొక్క వెన్నెముకలోని వివిధ చక్రాల గుండా ఏంటంటే లాస్ట్ ఎనర్జీ సెంటర్ అయినటువంటి ఈ సహస్రాల లెక్క మాడు అంటుంటాం కదా, ఈ మాడు ద్వారా బయటికి రావడం ద్వారా బయట ఉన్నటువంటి ఆ దైవిక శక్తి లేదా ఈ సూర్యుడు చంద్రుడు ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఏదైతే శక్తి ఉందో మరి ఆ శక్తితోటి కలియడం వలన మనకు నిర్విచారిత అనేటువంటి స్థితి ప్రాప్తిస్తుంది. మరి మనకు ధ్యానం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏంటంటే మీరు మొదటి రోజు మరి అది ఎలా ఉంటుంది అనేటువంటిది ఏంటంటే ఆ చైతన్య తరంగాల యొక్క అనుభూతి కొద్దిగా అయితే తెలిసే ఉంటుంది. ఎక్కువగా తెలిసినా తెలియకున్నా కూడా ఏంటంటే మిమ్మల్ని ఆల్రెడీ అనుకున్నారు కదా, చేతులలో చల్లగా వచ్చిందా, 2 చేతులలో మాడు మీద చల్లగా లేదా వేడిగా వచ్చిందా లేదా తిమ్మిరిగా, అంటే ఈ యొక్క అనుభూతి మీకు కలిగినటువంటి ఆ చిన్న అనుభూతి అనేటువంటిది మీ లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కుండల్ని జాగృతము అయ్యింది అనడానికి మంచి ఉదాహరణ. అయితే ఆల్రెడీ కొద్దిగా తెలుసుకునే ఉన్నారు. మరి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది మనకి లభించింది. సో తర్వాతి రోజు ఏం చేసామంటే మన యొక్క సటిల్ సిస్టమ్ అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి సటిల్ సిస్టమ్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో మరి 3 నాడులు ఉన్నాయి. అవేంటంటే ఎడమ నాడి. సో ఎడమ నాడి లేదా ఇడా నాడి అంటున్నాము. అంటే గతానికి సంబంధించినటువంటి విషయాలను చెప్తుంది. అంటే మనం ఇక్కడే కూర్చుంటాము, గతంలోనికి వెళ్ళిపోతా ఉంటాం అన్నట్టు. ఇది ప్రజెంట్ గా జరిగేటువంటి దాన్ని ఎంజాయ్ చేయకుండా. సో ఇంకొకటి ఏంటంటే కుడి నాడి లేదా పింగళ నాడి అంటున్నాం. అంటే భవిష్యత్కి సంబంధించినటువంటి మనకి విషయాలలో మనము వెళ్ళిపోతా ఉంటాం. అంటే ఇక్కడే కూర్చుంటున్నాం, మరి సెషన్ ఇక్కడే నడుస్తా ఉన్నది, కానీ మరి రేపు జరగబోయేది, సాయంత్రం జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంటాం. సో అలాగా కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే మధ్యస్థంగా ఉన్నటువంటి నాడిని మనము సుషుమ్న నాడి అంటున్నాము. ఏదైతే మధ్యస్థంగా ఉంటుందో దాన్ని మిడిల్ పాత్ లేదా సుషుమ్న నాడి ప్రజెంట్ అని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాం. మరి రెండవ రోజు ఈ 3 నాడుల గురించి మీరు విషయాన్ని తెలుసుకొని దాని మీద కూడా ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. మరి మూడవ రోజు వచ్చేసి ఏంటంటే మన లోపల ఏ విధంగా అయితే 3 నాడులు ఉన్నాయో మరి 7 చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రం గురించినటువంటి విషయాన్ని మీరు చక్కగా తెలుసుకొని ఉన్నారు. సో 4వ రోజు వచ్చేసరికి మరి మన ధ్యానం చెయ్యాలి, ధ్యానంలోకి కూర్చోవాలి అంటే ఏమవుతుంది అంటే, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ దైనందిన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు కాబట్టి, అంటే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళకున్నా కూడా రకరకాల వ్యక్తులతోని ఫోన్లలో మాట్లాడమో లేదంటే మీడియా ద్వారా వీడియో ద్వారా అన్ని రకరకాలైనటువంటి చూడటం ద్వారా మన మీద దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ధ్యానం చేద్దాము అని చెప్పి కూర్చుంటే మీకు ధ్యానం చేయడానికి నిలకడ ఉండదు. అంటే మీ శారీరక
శారీరకమైనటువంటి శరీరం గాని, మానసిక శరీరం గాని దానికి ఏంటంటే ఉపయుక్తం కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఒక చక్కని మార్గం ఉంది. మీరు తెలుసుకొని ఉన్నారు. ఏంటంటే దానికి ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అంటున్నాము. అంటే అది చేయడం ద్వారా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను అన్నింటినీ తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలో ఏదైతే అధిక వేడి ఉంటుందో ఆ వేడిని ఆ నీటి ద్వారా మనం తొలగించుకోవడం జరుగుతుంది. తద్వారా ఆ ఉప్పు నీటి చికిత్స ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో చక్కగా ఈ చైతన్య తరంగం యొక్క అనుభూతిని పొందేటువంటి అవకాశం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా మన శరీరంలో ఒక సున్నితత్వం ప్రతి ఒక్కరి శరీరంలోకి అది ఉంటుంది. ఎంతో కొంత ఉంటుంది. అయితే ఆ సున్నితత్వం అనేటువంటిది మెరుగుపరచడం అనేటువంటిది జరుగుతుంది ఫుడ్ సోకింగ్ ద్వారా. సో చైతన్య తరంగాలను ఏంటంటే మనం ఎక్కడొస్తుంది, ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నాం కదా! ఏ ప్రదేశంలో నుంచి చైతన్య తరంగాలు వస్తున్నాయి, ఎలాగా వస్తున్నాయి అనేటువంటిది మీకు మీరు చక్కగా తెలుసుకుంటూ ఉంటారు. సో తర్వాత రోజు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క చక్రం గురించి మీరు చక్కగా విషయాన్ని తెలుసుకొని మళ్ళీ దాని మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. సో తర్వాతి రోజు మూలాధార చక్రం తీసుకున్నాం మనం. మూలాధార చక్రం వచ్చేసి ఏంటంటే మన యొక్క వెన్నెముక యొక్క దిగువ భాగంలో ఉంటుంది. మరి ఈ మూలాధార చక్రము 4 దళములుగా ఉంటుంది. ఒక్కొక్క దళంకి మళ్ళీ 3 లక్షణాలు వచ్చేసి అంటే ఒక 12 లక్షణాలను ఈ మూలాధార చక్రము కలిగి ఉంటుంది. మరి మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత మనకి గణపతి, శ్రీ గణేష. సో గణేశాన్ని ఎట్లాగైతే మనం ప్రే చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మన యొక్క గణేష ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి గణేష స్ట్రాంగ్ అవుతారో మనం కూడా మన యొక్క మూలాధార చక్రం కూడా ఆటోమేటిక్ గా బలపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే స్వాధిష్టాన చక్రము మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని, మన యొక్క సౌందర్య పిపాసనను ఏదైతే ఉందో మన లోపల ఉన్న దాన్ని తెలిపేటువంటి అవకాశం ఉంటుంది ఈ చక్రం ద్వారా. మరి మిగతా రకాలైనటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏంటంటే డయాబెటిక్ లాంటివి కావచ్చు, ఏంటంటే అలాంటి ఆరోగ్య సమస్యలు కూడా మనకు ఈ స్వాధిష్టాన చక్రము మూల కారణం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే స్ప్లీన్ అంటుంటాము, కాలేయం అంటుంటాము. సో ఇవన్నీ కూడా స్వాధిష్టాన చక్రంకి సంబంధించినవి. ఇది 6 దళములను కలిగి ఉంటుంది. సో దీని యొక్క అధిష్టాన దేవతలు బ్రహ్మదేవ, సరస్వతి. తర్వాత వచ్చేసి ఏంటంటే నాభి చక్రం. మరి నాభి చక్రం గురించి చక్కగా తెలుసుకొని ఉన్నారు. ఈ గణాల యొక్క అధిపతులు లక్ష్మీనారాయణ అని చెప్పేసి అనుకుంటున్నాం. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 10 దళములను కలిగి ఉంటుంది. ఒక్కొక్క దళము ఒక్కొక్క ధర్మాన్ని చూపెడతా ఉంటుంది. మళ్ళీ మనకి ఏంటంటే దీంట్లో కూడా రాజ్యలక్ష్మి తత్వము, గృహలక్ష్మి తత్వము అంటే మనం చేసేటువంటి పనులేంటి, ఎలా ఉంటాయి, మన లోపల సంతృప్తి ఎలా ఉంది, శాంతి ఎలా ఉంది, మన యొక్క ధర్మం ఎలాగా ఉంది, అంటే మనం ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామో అలాంటి విషయాలన్నిటిని కూడా నాభి చక్రం అనేటువంటిది మనకి చూపెడతా ఉంటుంది. సో దాని చుట్టూ మళ్ళీ భవసాగరం గురించి కూడా ఇంకొక రోజు మీరు చక్కగా ధ్యానం చేసి ఉన్నారు కదా. సో తర్వాత చక్రమైనటువంటి ఏంటంటే హృదయ చక్రము, అంటే హృదయం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. మరి ఈ హృదయం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి హృదయ చక్రము లేదా అనాహత చక్రము లేదా మనం కార్డియాక్ ప్లెక్సస్ అని చెప్పేసి అంటున్నాము. ఇదేంటంటే మనకి 12 దళములుగా ఉంటుంది. సో ఇది పింక్ వర్ణాన్ని సూచిస్తుంది. మరి మనకేంటంటే ఇది జగదంబ దుర్గామాత యొక్క స్థానము. మరి ఆ దుర్గామాత ఎంత శక్తివంతురాలో మీ అందరికీ కూడా సుపరిచితమే. మరి అంత శక్తిని కూడా మనము పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క చక్రాన్ని చక్కగా శుద్ధిపరచుకోవడం ద్వారా. మన యొక్క లెఫ్ట్ అంటున్నాం, మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను ఆత్మను అని చెప్పేసి అన్నాము. అంటే మన యొక్క ఆత్మ అనేటువంటిది ఎడమ హృదయం లోపల ఉంటుంది. మన యొక్క స్పిరిట్ అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము కదా. సో ఇంకొకటి ఏంటంటే ఇది శివ పార్వతుల యొక్క స్థానము. ఇది శివ పార్వతుల యొక్క స్థానము. మళ్ళీ కుడి హృదయం చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఇప్పటికే మీకు తెలుసుకొని ఉన్నారు, ఏదైనా కూడా చక్రము ఎడమ కుడి భాగంగా ఉంటుంది కదా. సో కుడి హృదయం చూసినట్లయితే సీతారాములు, మరి ఈ రాముడు అనేటువంటి వాడు మర్యాద పురుషోత్తముడు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అంతటి హుందాతనమును కూడా మనము ఇక్కడ పొందవచ్చును ఈ యొక్క లక్షణములను మనము అలవర్చుకోవడం ద్వారా. సో ఏంటంటే తండ్రికి మరి పిల్లలకు అంటే కొడుకు లేదా కూతురికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేటువంటిది కూడా ఈ యొక్క మన కుడి హృదయ చక్రము. హృదయ చక్రం వచ్చేసి ఏంటంటే మనకి చిటికన వేలుని చూపెడుతుంది.
ఎడమ చిటికెన వేలు ఎడమ హృదయము, కుడి చిటికెన వేలు కుడి హృదయము. మీరు ఇక్కడ ఆల్రెడీ మీ ముందు చూస్తున్నారు కదా, పింక్ కలర్ లో ఉన్నటువంటిది అది. సో మన హృదయ చక్రం వచ్చేసి ఈ యొక్క స్థానంలో ఉంటుంది. సో ఇవాళ మనము చక్కగా ఏంటంటే ఈ హృదయ చక్రము అంటే ఈ హృదయ చక్రానికి సంబంధించినటువంటి లోపాలు ఏదైతే మనకి చక్రం శుద్ధి సరిగా జరగలేనట్లయితే మనకి ఏంటంటే హృదయానికి సంబంధించినటువంటి కార్డియాక్ అరెస్ట్ అంటాం కదా, సో అలాగా కానీ లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్స్ కి, అంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం కదా, రోజు ఊపిరితిత్తుల మీదనే ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎప్పుడు ఏమంటున్నాం, ఇంకొకటి వచ్చేసి రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అని చెప్తున్నాము. సో ఇమ్యూనిటీ పవర్ పెరిగేది మన యొక్క హృదయ చక్రం ద్వారానే. మరి హృదయాన్ని ఎప్పుడైతే సుస్థిరంగా బలపరుచుకుంటామో ఆ యొక్క రోగ నిరోధక శక్తి అనేటువంటిది చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదేంటంటే హృదయ చక్రము ఒక సెక్యూరిటీని, అంటే ఒక భద్రతా భావాన్ని మనకిస్తుంది. ఎప్పుడైతే మన లోపల ఏదైనా భయం అనేటువంటిది నెలకొన్నదో అప్పుడు ఏమవుతుందో ఒక అలజడి అనేటువంటిది వస్తుంది. ఆ అలజడి రావటం వల్ల మనము ఏదైతే పని చేయదలుచుకుంటామో ఆ పని చేయలేకపోతుంటామో, ఒక అస్థిరత మన లోపల నెలకొని ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం హృదయ చక్రాన్ని స్థిరపరచుకుంటామో, ఒక ధైర్యంగా ఉంటామో, గుండె ధైర్యం లేదా ఆత్మ ధైర్యం లేదా గుండె నిబ్బరం అని చెప్పేసి అంటుంటామో అవన్నీ మనకు వస్తాయి. ఆత్మ విశ్వాసం అనేటువంటిది మన లోపల చక్కగా పెరిగేటువంటిది అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు హృదయ చక్రము శుద్ధి కావడం వలన ఉంటుంది. మరి ఇదంతా ఎలాగా ఏంటిది అనేటువంటి విషయము ఇవాళ మనం చక్కని వీడియో రూపకంగా తెలుసుకుని హృదయం మీద మంచిగా ధ్యానం చేద్దాము. మరి ఈ హృదయ చక్రము యొక్క చిటికెన వేలు మీద మనము ఇవాళ మరి ఈ చైతన్య తరంగాల అనుభూతి వస్తుందా లేదన్నా కూడా మనం ఇవాళ గమనిద్దాము. మనం ఇప్పుడు ఒక చక్కని వీడియో ద్వారా ఈ హృదయ చక్రం సంబంధించినటువంటి ధ్యానం చేద్దాం. జై శ్రీ మాతాజీ. సహజయోగ సాధనకు హాజరైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ స్వాగతం. పరమపూజ్య శ్రీ మాతాజీకి మన 2 చేతులు జోడించి నమస్కరించి ఈరోజు ప్రారంభించబోయేటటువంటి సామూహిక ధ్యాన కార్యక్రమంకు తల్లి యొక్క అనుమతిని, ప్రేమపూర్వకమైన ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన 2 అరచేతులు తల్లి వైపు తెరిచి ఉంచి తల్లి ముఖార విందంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బొట్టును చూస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకున్నాము. మన 2 అరచేతులను భూమిపై ఆనించి భూమాతను ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, మా శరీరంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డు వచ్చేటటువంటి సమస్యలను, బాధలను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మ మాలో శ్రీ గణేశుని శక్తిని జాగృతపరిచి మాకు శ్రీ గణేష తత్వాలైనటువంటి అమాయకత్వాన్ని, వివేకాన్ని, అబోధి తత్వాన్ని
అలాగే శ్రీ గణేశునికి తల్లి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి తల్లి. సదా మమ్మలను వర్తమానం నందుచుండమ్మా. మమ్మలను మాయ నుండి రక్షించి బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి తల్లి. మా యొక్క ఆత్మను ప్రకాశవంతం చేసి ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మాకు పరమ చైతన్య శక్తిని మాకు ప్రసాదించండి అమ్మా. ఆ పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతిని చెందేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు తల్లి అనుమతితో ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రము, దాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. దీని గురించి చెప్పుకున్నాము. దీని యొక్క మూలకము వాయువు. ఇందులో 12 దళాలు ఉంటాయి. లేత గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. దీని యొక్క స్థానము మాడు ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం యొక్క మధ్య భాగము. హృదయ చక్రం యొక్క శరీర భాగాలు మన కాలి వేళ్లలోని, చేతి వేళ్లలోని, చిటికెన వేళ్లలో ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి ఎడమ హృదయ భాగము, కుడి హృదయ భాగము, మధ్య హృదయ భాగము. ముందుగా ఎడమ హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క ఎడమ హృదయ భాగానికి శ్రీ శివపార్వతులు అధిష్టాన దేవతలు. పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఆత్మస్థానము ఇందులోనే ఉంటుంది. ఇది మన ఉనికిని తెలిపేటువంటి స్థానము. సత్యము, ప్రేమ, ఆనందము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. దీని యొక్క శరీర భాగము హార్ట్ ఆర్గన్ అంటే గుండె స్థానము. దీని యొక్క శాస్త్రీయ నామము లెఫ్ట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. అనాహతం అంటే అప్రయత్నంగా జనించేటటువంటి ధ్వని. దీని ద్వారానే మన హార్ట్ బీట్ స్థితిగతులు ఉంటాయి. హార్ట్ బీట్ తెలుసుకోవడం, అలాగే మన శరీర స్థితిగతులు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన శరీరానికి కావలసినటువంటి రక్తము ఈ యొక్క ఆర్గన్ ద్వారానే సరఫరా అవడం జరుగుతుంది. ఇది తల్లి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు రావడానికి తీవ్రమైన భౌతిక, మానసిక చర్యలు, బాహ్య చిత్తము, తల్లిని బాధించే ప్రవర్తన, నాస్తికవాదము, దైవదూషణ, దైవ వ్యతిరేక కార్యక్రమాలు, అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడము, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడము, ఆమె కలతలో అయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి స్తన సంబంధిత బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే మితిమీరిన క్రీడలు, వ్యాయామాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడమ హృదయ భాగం అంటే హార్ట్ అటాక్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎడమ హృదయం మీద ధ్యానం చేయడం వల్ల మనం చెప్పినటువంటి పై సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. మనలో ఆత్మతత్వం, ప్రేమతత్వం పెంపొందుతాయి. ఇప్పుడు మన కుడి హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఇందులో శ్రీ సీతారాములు అధిష్టాన దేవతలు. దీని యొక్క శాస్త్రీయ నామము రైట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. కుడి చెట్టుకున్న వేలు అలాగే
ఆ కుడి కాలి యొక్క చిటికిన వేలు, కుడి చేతి యొక్క చిటికిన వేలు దీని యొక్క స్థితిగతులను సూచిస్తుంది. ఊపిరితిత్తులు, అంతర్గత శ్వాస క్రియకు సంబంధించినటువంటి విధులు ఇవన్నీ కూడాను ఈ యొక్క కుడి హృదయ భాగం నిర్వహిస్తుంది. ఇది తండ్రి స్థానం. దీని యొక్క సహజ గుణాలు శ్రీరాముని వంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన, అంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడం ఒకటి, మానవ సంబంధ విలువలు మర్యాదలను కలిగి ఉండడము, ధార్మిక జీవనాన్ని కలిగి ఉండడం ఈ చక్రం యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గుణాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ చక్రంలో సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మనకి ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసక్రియలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ కుడి హృదయ ధ్యానం ద్వారా మనలో పైన చెప్పినటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మనలో శ్రీ సీతారాముల గుణగణాలు అలవడతాయి. ఇప్పుడు మన మధ్య హృదయ భాగము. ఈ హృదయ భాగం యొక్క అధిష్టాన దేవత శ్రీ జగదంబ దుర్గామాత. దీని యొక్క శాస్త్రీయ నామము సెంటర్ ఆఫ్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. బాల్య దశలో ఏర్పడేటువంటి స్టెన్నమ్ బోన్ దీని యొక్క శరీర భాగము. అలాగే ఈ మధ్య ఛాతీ భాగంలో ఉన్నటువంటి స్టెన్నమ్ బోన్ పైన జగదంబ ఆసీనురాలై ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన స్టెన్నమ్ బోను ప్రకంపిస్తుంది. దీనిని మనలోని గణాలన్నిటికి కూడాను చేరవేయడం, అలాగే ఆ సమస్య కారణమైనటువంటి వాటిని అన్నిటినీ ఆ కణాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిని మనము యాంటీబాడీస్, అలాగే తెలుగులో రోగనిరోధక శక్తులను కూడా అంటాము. ఇవి అస్వస్థకు గురైనటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యమైనటువంటి వారికి కూడా చాలా సహాయపడతాయి. వారిలో ఏర్పడేటటువంటి మానసిక ఆందోళన నుండి వాళ్ళని రక్షిస్తాయి. భద్రత, ఆత్మస్థైర్యము, ధైర్యము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. అలాగే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి తెల్ల కణాలు కూడాను ఈ చక్రంలోనే ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి కరోనా లాంటి అనేక రకమైనటువంటి వైరస్లను కూడాను మనలోని రోగ నిరోధక శక్తులైనటువంటి ఈ తెల్ల కణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన శరీరంలో వాటన్నిటిని కూడాను మనము అధిగమించవచ్చు. అలాగే మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పిన సమస్యలు, అభద్రతాభావము, భయం, దాని ద్వారా ఏర్పడేటువంటి గుండె దడ, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చక్ర ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు. జగదంబను స్తుతించుట ద్వారా, అలాగే తల్లిని దృఢంగా విశ్వసించుట ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మన శరీరంను సమతుల్యపరచుకొని మన శక్తి కేంద్రాల మీద ధ్యానం చేద్దాము. ముందుగా మన ఎడమ పార్శ్వాన్ని, అంటే ఎడానాడిని శుద్ధి చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తాం, కుడి చేతిని భూమాతపై ఉంచి పరమాత్మ యొక్క ప్రేమశక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా ఎడమ పార్శ్వంలోని భూతకాలపు ఆలోచనలు, అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించి, తద్వారా వచ్చేటటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను తొలగించండి అమ్మా. మా ఇడానాడిలో శ్రీ మహాకాళీ శక్తిని, శ్రీ భైరవనాథ శక్తిని జాగృతి చేయండి తల్లి. మా ఇడానాడిని ప్రకాశవంతం మరియు చైతన్యవంతం చేయండి తల్లి. మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి అమ్మా. మాలో శుద్ధ ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన 2 అరచేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము.
ఇప్పుడు కుడి పార్శ్వం శుద్ధి చేసుకుందాము. ముందుగా మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు చూపిస్తూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా పిల్ల నాడిని భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆకాశతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి అధిక వేడిని, శారీరక సమస్యలను తొలగించండి తల్లి. మాలో శ్రీ మహాసరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతిపరచండి తల్లి. మాకు నిష్కల్మషమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించి సదా మమ్మల్ని వర్తమానంలో ఉంచండమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మాడి మీద ఉంచి మన రెండు చేతులు వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడి అంటే మధ్య నాడిపై ఉంచి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ గణేషుని ఓం గం గణపతియే నమః అంటూ అంతర్ముఖంగా స్తుతిస్తూ మనలోని భగవంతుని ప్రేమశక్తి అయినటువంటి కుండలిని శక్తిని ఉద్ధానపరచమని వేడుకుందాం. ఎందుకంటే గణేషుని అనుమతి లేనిదే ఆ తల్లి ఉద్ధానం కావడం చాలా కష్టం. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ మూలాధారం మీద ఉంచి శ్రీ నిర్మల గణేష్ని జాగ్రత్తం చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాము. అమ్మ శ్రీ మాతాజీ, చిన్న పిల్లవానికి ఉన్నటువంటి శక్తివంతమైన ఆ మాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని, ఆబోధితత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. మా ఎడమ మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలన్నింటినీ కూడా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన రెండు చేతుల్లోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు
మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచి మన కుడి చేతిని తల్లి వైపు, ఎడమ చేతిని భూమాతపై ఉంచి శ్రీ శివపుత్ర కార్తికేయుని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, సర్వదుష్ట శక్తులను నాశనం చేయగలవారు మీరే తల్లి. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవర్తనను, దుష్ట చూపులను అన్నింటినీ కూడాను శ్రీ కార్తికేయ శక్తి ద్వారా తొలగించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన చేతుల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు నుంచి మధ్య మూలాధారంలోని శ్రీ గౌరీ గణేష్ని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, దయచేసి మాలోని శ్రీ గౌరీ గణేష్ని, శ్రీ మహాలక్ష్మి శక్తిని జాగృతపరిచి మమ్ములను వర్తమానం అందించండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష తత్వాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనలోని కుండలి శక్తిని, ప్రయాణాన్ని గమనిస్తూ, ఇది కూడా చాలా నిశ్చితంగా గమనించాలి మనం. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టానం మీదకి తీసుకొద్దాము. అమ్మ, మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి మాకు నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. తర్వాత మన యొక్క చిత్తాన్ని నాభి చక్రం పెద్దకు తీసుకొస్తాము. తల్లిని మాలో సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళత్వాన్ని ప్రసాదించమని, నాభి చక్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా అనేవాడిని కుండలి శక్తిని భవసాగరం అంటే సంసార సాగరం
దగ్గరకు తీసుకొచ్చి ఆది గురువు దత్తాత్రేయుని అవతారాలైన దశ గురువుల యొక్క శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వయం గురుత్వాన్ని ప్రసాదించమని తల్లిని ప్రార్థిద్దాము. ఇప్పుడు నెమ్మదిగా మనలోని కుండలిని శక్తిని హృదయ చక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి, కుడి చేతిని ఎడమ హృదయ భాగంపై ఉంచి తల్లిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మా, మాలోని శ్రీ శివపార్వతులను జాగృతపరిచి తద్వారా మా ఎడమ హృదయంలోని అన్ని సమస్యలను కూడాను తొలగించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండి అమ్మా. అమ్మా, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే తల్లి. మాకు నిర్మలమైన ప్రేమతత్వాన్ని, సచ్చిదానంద స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని చేతి వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని కుడి హృదయం మీద ఉంచి ధ్యానం చేద్దాము. అమ్మ, మా కుడి హృదయంలోని శ్రీ సీతారాములను జాగృతపరిచి మాలోని సమస్త బాధలను, సమస్యలన్నింటినీ కూడాను తొలగించి శ్రీ సీతారాముల గుణగణాలను మాకు ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని మన 2 చేతుల్లో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము.
ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి మన కుడి చేతిని మధ్య హృదయ భాగంపై ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను జాగృతం చేసుకున్నాము. అమ్మ, మా మధ్య హృదయ భాగంలోని అన్ని సమస్యలను తొలగించి మాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, భద్రతను ప్రసాదించండి అమ్మా. మాకు మీ యొక్క సంపూర్ణ రక్షణను ప్రసాదించండి అమ్మా. మన చేతిలోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మనలోని కొండని శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి కుడి అరచేతిని మన నుదిటిపై ఉంచి తలను వినమ్రతతో కొద్దిగా ముందుకు ఉంచి, అమ్మ, మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాలను తొలగించండి అమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. మాకు క్షమను, సహనాన్ని ప్రసాదించండి తల్లి. కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు నుంచి కుడి చేతితో సహస్రారంపై 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అమ్మ, మాకు ఆత్మసాక్షాత్కార స్థితినందు దృఢపరచండి తల్లి. అలాగే మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. మాకు నిశ్చలమైన, నిర్మలమైన ధ్యాన స్థితి ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన శిరస్సు పైన వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ నిరానంద భూతిని పొందుతూ మన అరచేతులలో, వెన్నుపూసలో, మిగిలిన శరీర భాగాల్లో వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము.
ఇప్పుడు నెమ్మదిగా మన కళ్ళు తెరిచి, అమ్మా, ఈ ధ్యాన క్రియను మీ యొక్క శ్రీచరణాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. మాకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి. ఈనాటి ధ్యానంలో మా వలన తెలిసి కానీ తేలిక కానీ చేసిన తప్పులను మీ బిడ్డలుగా దయతో మమ్మల్ని మన్నించండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త తీసుకొని బంధం తీసుకున్నాము. జై हमारे अंदर जो शक्तियाँ हैं उसमें से एक शक्ति ऐसी है कि जो हमारे को परमेश्वर से संबंधित कर देती है। उस शक्ति का नाम कुंडलिनी है। वो हमारे रीढ़ की हड्डी में जो त्रिकोणाकार अस्थि है उसमें सुप्तावस्था में रहती है। जब वो देखती है कि कोई ऐसा अधिकारी उसके आगे खड़ा हुआ है तो वो स्वयं ही खड़ी हो जाती है, और जिस प्रकार ये रस्सी या ये कनेक्शन जिस प्रकार हम लोग मेन से लगा देते हैं, उसी प्रकार वो शक्ति हमें उस मेन से लगा करके और हमें परमेश्वर से संबंधित करती है। इसी प्रकार हम अपने आत्मा को जानते हैं। ये बाहर का समय है और इस समय अनेक लोग अपने सुकृतों को फलद्रूप होते हुए देखेंगे। आपने जो पुण्य पहले जन्म में किए हैं उसके आज आशीर्वाद स्वरूप आपको आत्म साक्षात्कार होगा। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ इसे स्टर्नम बोन कहते हैं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमरांबा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट डू कॉल देम, एंटीबॉडीज, व्हाट डू कॉल देम इन द मेडिकल साइंस। इन लोग का उलट उलट नाम है। एंटीबॉडीज क्या हुआ, बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकते हैं और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती हैं और उसके बाद सारे शरीर में फैल जाती। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं।
जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी, ये देवी के भ्रमण लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का प्यार उमड़ पड़ता है। अपनी माँ को भी पहचानता है, हमारे प्रति भी लोगों को बहुत प्यार हो जाता है, और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है। उसे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें, उनसे बचाता है, उनको ठीक करता है। ये नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इसे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं। बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते रहे और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हो। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा। इसमें कोई चमत्कार अमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो आपके अंदर अपने आप ही स्वस्थता आ जाए। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिगर किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर, अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है। मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे, जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें अगर त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब ये श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहते हैं, लेकिन ये श्री राम हमारे अंदर राइट हार्ट में है। और जो लोग श्री राम श्री राम श्री राम ज्यादा करते हैं उनको ये बीमारी ज्यादा होती है। इसका और एक कारण है, श्री राम हमारे पिता है। हमारे अगर पिता का स्थान किसी तरह से खराब हो गया हो, अगर हमने अपने पिता को बचपन में खो दिया हो, या हम भी एक बुरे के पिता हों, या हम अपने बच्चों को छोड़ छाड़ के दूसरे ही चीजों में व्यस्त रहते हैं, और पति होकर के भी पत्नी की ओर हमारी दृष्टि ठीक नहीं, उसको हम तंग करते हैं। पत्नी की तरफ से अगर हम परेशान हैं तो भी
जैसे कि श्री राम वन में भटकते रहे, ऐसे अब जो मनुष्य अपने पत्नी के लिए भी वन में भटक रहा हो, या पत्नी की तरफ से तकलीफ पा रहा हो या तकलीफ दे रहा हो, तो पति और पिता का स्थान श्री राम का जो चक्र है, जिसे हम राइट हार्ट कहते हैं, उसके कारण ये बीमारियां हो सकती हैं। हमारे अंदर अनेक सी बीमारियां ऐसी जो बहुत सहज में ठीक हो सकती। अगर आपने श्री राम को खड़ा कर दिया तो फिर आपको अस्थमा कैसे हो सकता है? लेकिन सबसे ज्यादा ये बीमारी जो सरकारी नौकर है, ब्यूरोक्रेट, या जो सत्ताधीश है या सत्ता से गिर गए पर अभी सत्ता के पीछे लगे हुए हैं, या जिसे हम लोग कहते हैं पॉलिटिशियंस, उनको ज्यादा होते। श्री राम जो है वो सोक्रेटिस के वर्णित बेनोवेलेंट किंग है, बेनोवेलेंट किंग, जो बेनोवेलेंस में विश्वास करते, लोगों का हित ही जिनका एक लक्ष्य है, ऐसे श्री राम सोक्रेटिस ने वर्णित कर रखे हुए हैं। लेकिन ऐसे कितने हैं इन ब्यूरोक्रेट्स में, ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवेलेंस के लिए हैं, हम इनके हित के लिए हैं। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदी है, तो उन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा क्यों भाई, पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी? ना, उसमें आपको वो पैसे खाते हैं। पैसे क्या खाते हैं? उनको खाना वाना भेज दो। पैसा क्यों? वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से आप हितकारी राजा नहीं हो सकते। हितकारी जो राज्य करेगा वही इंसान श्री राम का साम्राज्य में भी उनका सेवक हो सकता है। కొంచెం సౌండ్ చేయమాకండి మీరు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. చెప్పండి. క్లియర్గా ఉందండి? క్లియర్గా. కొంచెం మాట్లాడమాకండి. ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మను గురించి. ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, హూ ఆర్ యూ ఇన్సైడ్? మీరు లోపల, బయటికి బాగానే ఉన్నారు, మనిషిలాగా ఉన్నారు, మీరు లోపల ఎవరు ఉన్నారు, మీ అంతర్ నిర్మాణం ఎలా ఉంది అని క్వశ్చన్ వేశారు శ్రీ మాతాజీ గారు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో. మీ గుండె ఎలా కొట్టుకుంటుంది? ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అని అంటారు కదా డాక్టర్లు. ఆటో ఎవరు? హూ ఈజ్ ఇన్సైడ్? ఒక కదలిక లేకుండా అక్కడే వచ్చి ఉన్నటువంటి ఆత్మ, ప్రకాశవంతమైన జ్యోతి స్వరూపమైన ఆత్మ ఎలా ఈ పనులన్నీ చేస్తుంది? ఎప్పుడైనా మీరు చూసారా? ఒక సైంటిస్ట్ లాగా దాన్ని ఎగ్జామిన్ చేశారా అన్నారు శ్రీ మాతాజీ గారు. తర్వాత ఏమంటున్నారంటే ఈ జగత్ అంతా ఎలా కదులుతుంది, ఈ జగత్తుని ఎవరు నడిపిస్తున్నారు? లెఫ్ట్ సైడ్న ఆత్మకు జ్యోతి స్వరూపంలో పరమాత్ముడు ఉన్నాడు, మీ రైట్ సైడ్ ధర్మపాలనటువంటి రామచంద్రుల వారు ఉన్నారు. అందువల్ల అలాంటి చక్కని సమతుల్యతను చేసుకుంటూ జగత్తంతా త్రిజగన్మోహిని అయినటువంటి ఆదిశక్తి ఆ బ్రహ్మరాంబ జగదాంబ పరిపాలిస్తున్నారు అని చెబుతున్నారు శ్రీ మాతాజీగా. ఇంకేమంటున్నారంటే ఈ పరమాత్ముడిని, ఈశ్వరుణ్ణి మీరు ఏ విధంగా కనుక్కుంటారు? కనుక్కోవడానికి మీ దగ్గర ఏమి సాధనం ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఏమిటి, పనిముట్టి ఏమిటి అంటున్నారు. ఆ సాధనం ఏంటంటే కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి వచ్చి
మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మశక్తిని కలచడం వల్ల మనకి లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ప్రకాశవంతం చేసి ఆత్మజ్యోతిని వెలిగించి పరమాత్ముడిని మన 2 అరచేతుల్లో నిరూపిస్తున్నారు కుండలిని శక్తి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి అమేజింగ్ పవర్స్ అని శ్రీమాతాజీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తర్వాత గణేశ శక్తి, లక్ష్మీ శక్తి సుషుమ్న నాడి, బ్రహ్మనాడి ద్వారా వచ్చి ఆ కార్బన్ గణేశ దగ్గర ఉండటం వల్ల, పృథ్వీ తత్వం ఉండటం వల్ల ఒకవైపున సూర్యుడు, ఒకవైపున చంద్రుడు, మధ్యలో భూమి తత్వం ఉండటం వలన ఆ లైఫ్ ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది. ఆ విధంగా ఆత్మ తానై ఉండి తన చుట్టూ ఉన్నది పరమాత్మని యొక్క లోకమని ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ సాధకుడు, ఆ అన్వేషకుడు తెలుసుకుంటాడు. ఎందుకంటే తన నాభి చక్రంలో ఉన్న లక్షణాలను బట్టి అతను అన్వేషిస్తూనే ఉంటాడు. దొరికేదాకా, పరమాత్ముడిని పట్టుకునేదాకా అన్వేషిస్తూనే ఉంటాడు. అది గురుతత్వం వల్ల వస్తుంది. అది ఎప్పుడు ఆగిపోతుందంటే ఆత్మ యొక్క శక్తి దొరికిన తర్వాత, ఆయన నిరూపణ జరిగిన తర్వాత అప్పుడు ఆగిపోతుంది. సో ఆ విధంగా ఆ జగదాంబ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆవిడ అనేకటువంటి సృష్టిలు చేసింది. పంచమహాభూతాలని మననే సృష్టించడం కాకుండా, ఈ లోకాలనే సృష్టించడం కాకుండా పంచమహాభూతాలన్నింటినీ సృష్టించింది. ఆవిడ శరీరంలో నుంచే ఇవన్నీ వచ్చేసినాయి. ఆవిడ శ్వాసలో నుంచి, ఆవిడ యొక్క నాలుకలో నుంచి, ఆవిడ యొక్క తనువులో నుంచి, ఆవిడ యొక్క కంటి యొక్క తేజస్సులో నుంచి ఈ పంచమహాభూతాలన్నీ ఆవిడ దగ్గర నుంచి వచ్చింది. ఆ విధంగా ఈ జగత్తును ఆవిడ పరిపాలిస్తుంది. ఆ చక్రం వలనే ఈ పాండమిక్ కూడా మనకు రక్షణ దొరుకుతుంది. ఎలా దొరుకుతుందో ఇప్పుడు శ్రీమాతాజీ గారి స్పీచ్ లో చెప్పారు. లోపల ఉన్నటువంటి శక్తి ఎలా ఉందంట, పరమాత్మని శక్తి కనుక్కోవడానికి ఈ త్రికోణాకారమైన ట్రయాంగులర్ బోన్ సుప్తావస్థలో, ఆ బోను లోపల, ఆ ఎముక లోపల సుప్తావస్థలో ఉన్నటువంటి ఒక శక్తి ఎవరో నా ఎదురుగుండా అధికారి, ఆథరైజ్డ్ పర్సన్ నిలబడ్డారు అనుకుంటున్నాను. ఈ అన్వేషకుడు, ఈ సాధకుడు, ఈ సహజయోగి రాగానే గుర్తిస్తున్నాడు. వచ్చి వెంటనే పైకి లేస్తుంది. పైకి లేచి ఆ ఆత్మస్వరూపాన్ని చూపెడుతుంది. ఎలా అయితే ఒక స్విచ్ని తీసుకెళ్లి ఒక బోర్డులో పెట్టేస్తామో అది వెళ్ళి మెయిన్ ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ కి కనెక్ట్ అయిపోతుంది. ఆ విధంగా పరమాత్ముడితో మీరు కనెక్ట్ అవుతారు అని చెబుతున్నారు. అది ఆత్మ యొక్క నిరూపణ అని చెబుతున్నారు. అది జరిగిందంటే దానికి ఒక కారణం ఉంది. ఇది బ్లోజమ్ టైం. అనేక పుష్పాలు, అనేక పుష్ప జాతులు, అనేకమైనటువంటి పూసి గుత్తులుగా విరబూసినటువంటి సమయము, ఆ ఋతువు అదంతా ఇప్పుడు వచ్చింది. ఇది బ్లోజమ్ టైం వచ్చింది. ఇది వరకు మన ఋషులందరూ దీన్ని ఎప్పుడో భవిష్యవాణిలో చెప్పారు. ఆ విధంగా శ్రీమాతాజీ గారి జననం రావటం 1923లో, 1970లో ఆత్మ సాక్షాత్కారం ఇది రావటం, ఇదంతా జరిగిపోయింది అని చెబుతూ దాని యొక్క ఫలశ్రుతి మనకు అందిస్తున్నారు శ్రీమాతాజీ గారు ఆ బ్లోజమ్ టైం గురించి. అది ఎలా కూడా మనకి అందరికీ వచ్చేది కాదు. పూర్వ పుణ్యం ఉండాలి, ఆ ఫల ధ్రువం జరగాలి. ఆ పూర్వ పుణ్యం జరిగి మనకి ఆ యొక్క ఫలాలన్నీ మనకు అందాలి. నేను వీటినన్నింటినీ మీకు ఎలా చెప్పను, ఏ విధంగా చెబితే మీరు అర్థం చేసుకుంటారు. ఆవిడ లోకాక లక్షాకరి ఏం చేస్తుందంటే జగన్మాత, భ్రమరాంబ, జగదాంబ. మీరు మెడికల్ సైన్స్ లో అయితే వాటిని యాంటీబాడీస్ అంటారు. 0 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసులో ఒక శిశువు తయారైంది అనుకోండి, ఆ శిశువు యొక్క శరణం బోనులో ఆవిడ ఇచ్చినటువంటి శక్తి అంతా తయారవుతుంది. 12 సంవత్సరాలు తయారయ్యి 12 సంవత్సరాల తర్వాత శరీరం అంతా పాకి, శరీరములో ఎక్కడ ఏది ప్రమాదకరమైన స్థితి, రక్షణ లేని స్థితి వచ్చిందనుకో, వెంటనే ఆ యొక్క స్టెర్నం బోనులో ఉన్నటువంటి యాంటీబాడీస్ లో ఉన్నటువంటి సిగ్నల్స్ బ్రెయిన్స్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చేస్తాయి. ఆ తల్లి ఆ కరుణామూర్తి కదా, ఆవిడ ఉండబట్టలేదంట. తల్లి ప్రేమ అలాంటిది. బిడ్డకు ఆ విధంగా తల్లి బిడ్డకు ఉన్న అనుసంధానం అయి ఉంటుంది. ఆ ప్రేమ తత్వం ఎలా ఉంటుంది, ఆ కరుణాల తల్లి ఆ యొక్క స్వరూపం అలా ఉంటుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. అయితే ఆవిడ యొక్క శక్తి ఎంత స్పీడ్ గా ఉంటుందంట, కటాక్ష వీక్షణం అంట. కంటి కొసల్లో నుంచి
తన కాటుక కంటి యొక్క కొసల్లో నుంచి అలా ఒక్కసారి అలా చూసిందంటే చాలు, అక్కడ ఏర్పడిపోతుంది, ధృవీకరించబడుతుంది, అతనికి స్వస్థత వస్తుంది. స్వస్థత అంటే చెప్పారు, స్వ మీద మీరు నిలబడి ఉండటం, మీ మీద మీరు నిలబడి ఉండటం, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం, ఆ జ్ఞానాన్ని పొంది ఉండటం. ఇదేమీ చమత్కారం కాదు, ఎవరో మాయలు పనిటువంటి జరిగింది కాదు, అది ఆత్మ యొక్క గొప్పతనము, ఆత్మ యొక్క తంత్రం అంటున్నారు. ఇదంతా మనకి లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ భాగాలతో చెప్పిన తర్వాత ఆఖరికి ఏం చెబుతున్నారంటే రైట్ సైడ్ నే ఎవరున్నారు, మన ఊపిరితిత్తుల దగ్గర శ్వాసక్రియ, ఆక్సిజన్ అదంతా ఎలా జరుగుతుంది అని చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు ఆయన యొక్క అవతారం, పరిపూర్ణమైన అవతారం వచ్చి ధర్మ పరిపాలన కోసం వచ్చాడంట. రామచంద్రుల వారు సీతారామ లక్ష్మణులుగా ఆయన ఆ అవతార లక్షణాలన్నీ చేయడానికి ఏం చేశాడంటే రాముని యొక్క పాలన అందరినీ రక్షించడానికి, జనరంజకం రక్షించడానికి వచ్చాడంట. అస్తమా లాంటి వ్యాధి వచ్చినప్పుడు అది నయమవ్వాలంటే ఆయన యొక్క పేరు తీసుకుంటేనే, ఆత్మ సాక్షాత్కారం జరిగితేనే అక్కడ అది నయమవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే బ్యూరోక్రాట్స్ కి, సివిల్ సర్వెంట్స్ కి, పొలిటీషియన్స్ కి, శక్తి ప్రదర్శన చేసే సత్తాలులు ఉంటారు మన సొసైటీలో, వాళ్ళందరికీ డబ్బుని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఇది ఈ యొక్క చక్రం బాగా పాడైపోతుంది, వాళ్ళకి అస్వస్థత వస్తుంది. అందువల్ల ఆయన పేరు తీసుకుంటేనే అది తగ్గుద్దని చెబుతున్నారు. తర్వాత సోక్రటీస్ వర్ణించాడంట రామచంద్రుల వారు ఎలా ఉంటాడు, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది, బెనోలెన్స్ కింగ్, ప్రజారంజకంగా ఉంటాడంట. ఒకసారి శ్రీమాతాజీ గారు ల్యాండ్ కొనడానికి న్యూఢిల్లీలో సాజువెల్ పంపించినప్పుడు అమ్మ అతను డబ్బులు తినేస్తున్నాడు, పైసా కాతే అన్నారంట. పైసా ఎందుకు కాతే అని శ్రీమాతాజీ గారు అన్నారంట. మానవుడు ఆ రొట్టె తినాలి, అన్నం తినాలి, ఈ డబ్బులు తినటం ఏంటి, ఈ రకమైనటువంటి హితకారి లేనటువంటిది, ప్రజారంజకం కాని అడ్మినిస్ట్రేషన్ సర్వం నాశనం అయిపోతుంది, అలా ఉండకూడదు అని శ్రీమాతాజీ గారు ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తూ, సహజీవనంలో మీరు హితకారిగా ఉంటారు, సర్వులకి మీరు హెల్ప్ చేస్తారు, మీ వలన చక్కని రాజ్యం ఏర్పడుతుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు, సోక్రటీస్ చెప్పినట్లుగా. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. ఓవర్ టు జై శివశంకర్. జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ చక్కగా మనం ఎన్నో విషయాలు హృదయ చక్రం గురించి తెలుసుకున్నాం, ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. దాని తర్వాత శ్రీమాతాజీ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కూడా దాన్ని వివరించి మనకి చెప్పడం వల్ల చక్కని స్థితికి మనం చేరుకున్నాం. ఇవాళ రోజున ఏ విధమైన సందేహాలను పెట్టుకోకుండా ఒక 2 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో ఉంటూ ఆ హృదయ చక్రాన్ని అనుభూతి పొందడానికి ప్రయత్నిద్దామండి. సో ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చినటువంటి శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని, హృదయంలో నమస్కరించుకుని, 2 చేతులు తెరిచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడ మీద ఉంచి 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. దాని తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మీరు అదే ధ్యాన స్థితిలో కంటిన్యూ అవుతూ తర్వాత మీ పనులకు వెళ్ళొచ్చండి. జై శ్రీ మాతాజీ. విల్ హావ్ మెడిటేషన్ నౌ.